నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. గురువారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26వ తేదీన మోహన్ రావు హత్యకు గురి కావడంతో అతని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో శ్రీకాకుళం నగరంలోని హయతి నగర్కు చెందిన అలబోయిన ఢిల్లీశ్వరరావును నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఐ అవతారం, ఎస్ఐ లక్ష్మణరావు సహా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న 26వ తారీఖున రెండో నెల పొన్నాడు బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ టోపులో ఒక గుర్తు తెలియని శవం అక్కడ ఉందని చెప్పేసి మొత్తం అంతా కూడా హెడ్ అంతా బ్రేక్ అయిపోయి ఉందని చెప్పేసి మా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు అక్కడికి వెళ్ళడం, ఆ రాత్రి అంటే సుమారుగా మాకు రావడం ఈవినింగ్ అయిపోయింది. ఆ నైట్ వెళ్ళి చూసి గార్డ్ వేసి ఆ టైంలో అక్కడంతా ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేశారు. ఎవరిదా శవాన్ని ఐడెంటిఫై చేస్తే అది పైలా మోహన్ రావు అని చెప్పేసి మన వాంబే కాలనీలో ఉంటాడు, ఆయనదని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమీడియట్గా చుట్టుపక్కల అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళ తాలూకా భార్య, పిల్లలు, కొడుకున్నాడు, వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను టిఫిన్ సెంటర్ని రన్ చేస్తుంటాడు, అలాగే చీటీ పాటలు వేస్తుంటాడు, అలాగే మన ఈ జిల్లాలో ఉన్నటువంటి హిజ్రాల సంఘానికి నాయక్గా ఉంటాడు. అతను వృత్తి అయితే టిఫిన్ సెంటరు, అలాగే చీటీ లేడు. ఆయన ఉండడం కూడా ఈ హిజ్రాల సంఘానికి నాయక్ అంటారు. ఆ నాయక్గా ఆయన ఉండి వాళ్ళ తాలూకు వెల్ఫేర్ చూడడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దీని మీద సిఐ గారు ఇమీడియట్గా ఈ ఒక 3 టీమ్స్ని ఫామ్ చేసి మా ఎస్పీ గారు కూడా ఇంపార్టెంట్ మన జీసగడామ ఎస్ఐ గారితో, అలాగే లావేర్ ఎస్ఐ, అలాగే జేఆర్ ఆ సర్కిల్ ఎస్ఐస్, అలాగే హెచ్ఆర్ఎల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సిఐ గారు వారికి ఉన్నటువంటి నేరస్థల పరిశీలన, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ఇమీడియట్గా నైట్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయడంతో దాంట్లో మంచి క్లూస్ అయితే మనకు లభించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసన మండలిలో మాట్లాడుతూ పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు వెంటనే సర్వే చేసి అర్హులైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పారు. బుడమేరు వరదల సమయంలో రైతులకు హెక్టార్కు 25,000 రూపాయల వరకు నష్టపరిహారం పెంచి సుమారు 370 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఇటీవల తుఫాన్ల కారణంగా కూడా కోట్ల రూపాయల నష్టపరిహారం రైతులకు అందించామని పేర్కొన్నారు. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని మళ్లీ అమలు చేస్తున్నామని, అరకు ప్రాంతంలో కాఫీ తోటల్లో గుర్తించిన వ్యాధిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ విజయవాడలో బుడమేరు వరదలు వచ్చాయి అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, చాలా వరకు రైతులు నష్టపోయారు. ఆ రోజు ఆలోచన చేసి 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకి ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకి పెంచాం అధ్యక్ష. మొన్నను జీవో కూడా ఇచ్చాం. ఇచ్చి బుడమేరు వరదల్లో 24 గంటల్లో, వారం రోజుల్లో మొత్తం సర్వే చేసి 370 కోట్లు నష్టపరిహారం రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతులకే కాదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా కౌలు రైతుల అకౌంట్లో నష్టపరిహారం వేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంకా ఉన్నాయి. మొన్ననే మోందా తుఫాన్ వచ్చింది, మొత్తం సర్వే కూడా చేశాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రిలీజ్ చేస్తే అది కూడా రిలీజ్ చేస్తాం. ఇంతవరకు
రాష్ట్ర ప్రభుత్వం 5-6 తుఫాన్లు వస్తే ఒక తుఫాన్కి 25 కోట్లు, ఒక తుఫానికి 34 కోట్లు, ఒక తుఫానికి 310 కోట్లు రిలీజ్ చేసి రైతులకు ఇచ్చాం అధ్యక్ష. మొన్న మోందా తుఫాన్ పెండింగ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటలను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా పురుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలతో బాధపడుతున్నారు. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిసే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడొచ్చు. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సభ ముందు ఉంచిన డిమాండ్ 14 కింద సుమారు 13,000 కోట్ల రూపాయల బడ్జెట్కు పూర్తి మద్దతు తెలుపనున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ కొరత, మందులేమి, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలతో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను దశల వారీగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతూ వైద్య సేవలను మెరుగుపరుస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, జీజీహెచ్లో 35 కోట్లతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సింగిపురం పిహెచ్సికి కొత్త భవనం మంజూరు చేయడంతో పాటు రిమ్స్లో అదనంగా సూపర్ స్పెషాలిటీ విభాగాలు, సిబ్బంది పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. ముఖ్యంగా మా శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని శ్రీరామ రక్షగా నిలుస్తూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మంత్రి గారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 3 పిహెచ్సిలు మా శ్రీకాకుళంలో అప్గ్రేడ్ చేసి 2 బిల్డింగ్లు కట్టించి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్ కంట్రోల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉన్నవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
అలాగే శ్రీకాకుళంలో జీజీహెచ్కి దాదాపు 35 కోట్లతో ఉన్న అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ని అవి కూడా పూర్తి చేసి దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాక మొన్నే డయేరియా వచ్చి శ్రీకాకుళంలో డయేరియా వచ్చినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అలాగే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తమై పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఎన్ని అలజడి సృష్టించినా శ్రీకాకుళం ప్రజల మద్దతుతో దాన్ని కూడా అధిగమించగలిగాం అధ్యక్ష. అయితే మాకు ఇక్కడ సింగపురం పిహెచ్సి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దానికి బిల్డింగ్ శాంక్షన్ కావాలి అధ్యక్ష. పైగా మా శ్రీకాకుళం జీజీహెచ్ హెడ్ క్వార్టర్లో ఉంది. ఇది విశాఖపట్నంకి చాలా దూరం కనుక మాకు 9 సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఉన్నాయి అధ్యక్ష. మరొక 9 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. దానికి మరో 3 కావాల్సి ఉంది అధ్యక్ష. అది దాన్ని కూడా తమ ద్వారా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అలాగే 500 బెడ్డెడ్కి సంబంధించి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు ఉన్నాయి. అవి 930 బెడ్డెడ్కి ఇప్పుడు అప్గ్రేడ్ అయినందువల్ల దాన్ని కూడా పెంచమని నేను తమ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. శ్రీకాకుళం నగరంలోని కోటరామూర్తి స్టేడియంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అస్మిత అథ్లెటిక్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకటోజ్వల్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ బాబు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, టగ్ ఆఫ్ వార్, ఫన్ గేమ్స్ నిర్వహిస్తారని, 13 ఏళ్లలోపు 18 ఏళ్లు పైబడిన మహిళలు పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు nsrs.kheloindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, విజేతలకు మెడల్స్ ఆయన తెలిపారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. జిల్లాలో పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన నేర నియంత్రణ, శాంతి భద్రతలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు వంటి అంశాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజా ఫిర్యాదులను సమయపాలనతో పరిష్కరించాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, రాత్రి గస్తీ వంటి విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే ప్రముఖ కోడ్రామూర్తి స్టేడియం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే గొండు శంకర్ చేసిన కృషితో స్టేడియం అభివృద్ధికి చర్యలు వేగవంతమయ్యాయని సమాచారం. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ పునరుద్ధరణ, గ్యాలరీల మెరుగుదల, క్రీడాకారుల మార్పిడి గదులు, శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయితే జిల్లా క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృషి పట్ల అధికారులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అతిసారం నియంత్రణ కోసం ఆరోగ్య శాఖ సరఫరా చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ సూచించారు. బుధవారం రిమ్స్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు WHO నిబంధనల ప్రకారం తయారు చేయబడతాయని, అతిసారం వల్ల కలిగే డీహైడ్రేషన్ తగ్గించడానికి అవసరమైన లవణాలు, పోషకాలు అందులో ఉంటాయని తెలిపారు. బయట మార్కెట్లో లభించే ఫ్యాన్సీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని, వాటితో సరైన పునరుజ్జీకరణ జరగదని తెలిపారు. అందువల్ల ప్రజలు ప్రభుత్వ వైద్య సిబ్బంది అందించే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ కె అనిత మాట్లాడుతూ ప్రజలు తెర్లికాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని, త్రాగునీటిని మూతపెట్టి ఉంచాలని తెలిపారు. ఆహారం తినే ముందు, మలమూత్ర విసర్జన అనంతరం, బయట నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆహార పదార్థాలను బాగా ఉడికించి తినాలని, పచ్చి కూరగాయలు మరియు పచ్చి ఆహార పదార్థాలను తీసుకోకూడదని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మాంసాహారాన్ని తగ్గించి తేలికగా జీర్ణమయ్యే కూరగాయలు తీసుకోవడం మంచిదని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్య విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అన్నదానం పథకం కోసం శ్రీకాకుళం నగరానికి చెందిన అందవరపు వెంకట సాయి ఆశీష్ కుటుంబ సభ్యులతో కలిసి ₹1,00,000 చెక్కును ఆలయ కార్యనిర్వహణాధికారి KNDV ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వారికి ఆశీర్వచనాలు అందించి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. తూర్పుకాపు రాష్ట్ర అధ్యక్షులు మక్కా సాయిబాబు నాయుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు, హెచ్చల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్షేన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మక్కా సాయిబాబు నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని తెలిపారు. నాగేంద్రబాబు మాట్లాడుతూ పార్టీస్ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొగిరి అప్పలనాయుడు, సేచ్ పైడిరాజు, దుర్గారావు, వి శ్రీనివాసరావు, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనమండలి చైర్మన్ను కుల మతాల పేరుతో దూషించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహరించిన తీరు హేయమని విమర్శించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తికి మతాన్ని ఆపాదించి మాట్లాడడం సభా మర్యాదలకు భంగకరమని పేర్కొన్నారు. హెరిటేజ్ అవినీతి, కల్తీ నెయ్యి సరఫరా వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదర్శ ఉపాధ్యాయురాలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సామాజిక సేవా రంగంలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న పప్పల వెంకటలక్ష్మికి ప్రతిష్టాత్మక మహిళా కీర్తిరత్న అవార్డు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కళావేదిక, నవ్యసాచి ఆర్ట్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఇటీవల జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ MV కృష్ణారెడ్డి చేతుల మీదుగా వెంకటలక్ష్మి ఈ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు ఈశ్వరి భూషణ్, సవ్యసాచి ఆర్ట్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్ వెంకటలక్ష్మి సామాజిక సేవలను కొనియాడారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను కూడా ఈ వేడుకలో సన్మానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైనందుకు వెంకటలక్ష్మికి తోటి ఉపాధ్యాయులు, ప్రజలు అభినందనలు తెలిపారు. అంపోలు పంచాయతీ పరిధిలోని లింగాలవలస గ్రామంలో సచివాలయం నుంచి శ్మశాన వాటిక వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గుండు శంకర్ ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం జంగుల్ క్లియరెన్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రహదారి పూర్తయితే గ్రామ రైతులకు రవాణా సౌకర్యం మెరుగై పంటల తరలింపు సులభమవుతుందని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అంపోలు PSCS చైర్మన్ గుండు వెంకటరమణమూర్తి తదితరుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పిఎన్ కాలనీ నారాయణ తిరుమల ఆలయంలో చిన్మయ అమృత మహోత్సవాల సందర్భంగా స్వామి పరమాత్మానంద ఆధ్వర్యంలో సామూహిక గీత 15వ అధ్యాయ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సుమారు 20 పాఠశాలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రసాదం, పెన్నులు, పుస్తకాలను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసాచార్యులు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కరివేపాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. ప్లేట్లో కనిపించగానే తీసి పక్కన పారేస్తాం. కరివేపాకు ఆహారం రుచి, వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆహారంలో కరివేపాకు వాడడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు ఆకుల శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, సిని సరఫరా చేస్తాయి. మీరు మీ ఆహారంలో కరివేపాకు వేస్తే అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది. అదనంగా ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లు నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఆకులను నీటితో ఉడకబెట్టడం, దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.